బెట్టింగ్ యాప్ ప్రచారానికి సంబంధించి మియాపూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన 25 మందిపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. హీరోలు రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండతో పాటు ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, అనన్య నాగళ్లతో పాటు మరో 20 మందిపై కేసు పెట్టారు. ఇప్పటికే తనపై నమోదైన కేసుపై వివరణ ఇచ్చారు రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్లు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. ఆన్లైన్ గేమింగ్లు బెట్టింగ్ యాప్ల ప్రచారానికి పాల్పడ్డ దాదాపు 25 మంది పైన ప్రస్తుతం మియాపూర్ పోలీసులు అయితే ఇప్పటికే కేసు నమోదు చేశారు. బిఎన్ఎస్ యాక్ట్లోని పలు సెక్షన్లతో పాటు ఇటు ఐటీ యాక్ట్ అలాగే తెలంగాణ గేమింగ్ యాక్ట్లోని పలు సెక్షన్ల కింద 25 మందిపై కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. 25 మంది అందరూ కూడా సెలబ్రిటీలే ఉన్నారు. ఇందులో తెలంగాణ తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన అగ్ర హీరోలు ఉన్నారు, అలాగే నటీనటులు ఉన్నారు. వీళ్ళతో పాటుగా టీవీ ఆర్టిస్టులు కూడా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరిపైన కూడా కేసులు అయితే నమోదు చేశారు. మరొక వైపు ఇందులో కేసులు నమోదైన దాంట్లో హీరోలు విజయ్ దేవరకొండ, దగ్గుబాటి రానాకి సంబంధించిన టీంలు కొంత రిప్లై కూడా ఇవ్వడం జరిగింది సోషల్ మీడియాలో. రానా కేవలం ఆన్లైన్ బేస్డ్ గేమ్స్ కి సంబంధించి మాత్రమే ప్రచారం చేశారు. అలాగే విజయ్ దేవరకొండనేమో ఎవరైతే నైపుణ్యాధారిత గేమ్స్ ఉంటాయో వాటికి ప్రచారం చేసినట్లుగా, అంటే ఈ రెండింటికి సంబంధించి వాళ్ళు ప్రచారం చేసినట్లుగా చెప్పారు. అది కూడా 2017లో చేశారు. ఆ తర్వాత నుండి చేయట్లేదు అనేది కూడా ఒకవైపు చెప్పడం జరిగింది. అలాగే ప్రకాష్ రాజ్ కూడా 2016లో తాను ప్రచారం చేశాను. ఆ తర్వాత ఈ యాప్లకు సంబంధించి తప్పని తెలిసి తాను 2017లో మరొకసారి ఆ యాప్కి సంబంధించిన వాళ్ళు తనని కోరితే కూడా తాను ప్రచారం చేయలేదని చెప్తున్నారు. అలాగే ఎక్స్లో తన అకౌంట్లో ఒక వీడియోను కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరు కూడా బెట్టింగ్ యాప్ల వైపు వెళ్లొద్దు, వాటి బారిన పడి జీవితాలను ఖరాబ్ చేసుకోవద్దంటూ కూడా ప్రకాష్ రాజ్ ఒక వీడియోను రిలీజ్ చేయడం జరిగింది. అయితే పోలీసులు మాత్రం ఈ వీడియోలు, ఈ ప్రకటనలు ఏవైతే ఉన్నాయో వీటిని మాత్రం పట్టించుకోవట్లేదు. యథావిధిగా నోటీసులు సర్వ్ చేయడానికి ఒకవైపు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరొక వైపు తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 15 మందికి పైగా కూడా బెట్టింగ్ యాప్ల బారిన పడి చనిపోయినట్లు కూడా అధికారులు గుర్తించడం జరిగింది. ఈ 15 మందికి సంబంధించిన వివరాలు సేకరిస్తూనే ఏ యాప్ల ద్వారా ఈ 15 మంది ఆత్మహత్యకు పాల్పడి ఉన్నారు, ఆ యాప్ల వివరాలు కూడా సేకరిస్తున్నారు. ఆ యాప్లు ఎవరైతే ప్రచారం చేశారో వాళ్ళని నిందితులుగా చేర్చి వాళ్ళని అరెస్టులకు చేసే అవకాశం కూడా మనకు కనబడుతుంది. ఎందుకంటే ఆత్మహత్యలు చేసుకోవడానికి వీళ్ళంతా కూడా వెనుక నుండి, అంటే ప్రచారం చేయడం ద్వారా వాళ్ళు బెట్టింగ్ యాప్లకు వెళ్ళి బెట్టింగ్ యాప్ల ద్వారా గేమ్స్ ఆడి డబ్బులు పోగొట్టుకుని అప్పుల పాలై ఆ తర్వాత వీళ్ళందరూ కూడా ఆత్మహత్య చేసుకున్నట్లుగా భావిస్తున్నారు. కాబట్టి వీళ్ళని ఎవరైతే ఈ 15 మంది ఆత్మహత్యకు గల యాప్లు ఉన్నాయో వాళ్ళని ప్రచారం చేసిన వాళ్ళపైన, ఆ యాప్లు ప్రమోట్ చేసిన వాళ్ళపైన, అలాగే యాప్ నిర్వాహకులపైన కూడా మరొక కేసు కూడా నమోదు చేసే అవకాశం అయితే మరి కనబడుతుంది. మొత్తానికి మియాపూర్లో నమోదైన ఈ కేసులో ఒకవైపు దర్యాప్తు చేస్తూనే ఈ ఆత్మహత్యలకు సంబంధించిన వాటిపైన కూడా వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. వీడియో జర్నలిస్ట్ రాజరమేశ్తో రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్.